At Anurag University, be everyone you dream to be. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. మేడం, అరుణాచలంలో ఆ మోక్ష మార్గంలో ఒక వ్యక్తి చనిపోయాడు. అంటే యాక్చువల్గా 2 రోజుల క్రితం వార్త, కానీ దీని మీద చర్చలు చాలా తక్కువ జరుగుతున్నాయి మేడం. మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. అంటే మోక్షం వస్తుందని చెప్పి చాలామంది ఆ మార్గం వైపు వెళ్లకుండా వేరే మార్గంలో వెళ్ళిపోతారు, కానీ కొంతమంది పట్టుబట్టి మరీ వెళ్తున్నారు. ఆ సన్నటి మార్గంలో, చిన్నటి మార్గంలో అతను ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏంటి మేడం, అక్కడ ఏమైనా పర్యవేక్షణ లోపం కనిపిస్తోందా? అరుణాచలంలో గతంలో కూడా కొన్ని వీడియోలు మనం మాట్లాడుకున్నాం. అంటే ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే దొంగల ముఠాలు అడవుల్లోకి తీసుకుపోయి అత్యాచారాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. విజయ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే. ఇప్పుడు మళ్ళీ ఇది జరిగింది. అంటే అక్కడ అరుణాచలంలో ఎలా ఉండాలి, ప్రభుత్వాలు ఎలా దృష్టి పెట్టాలి ఏమంటారు? అంటే ఇప్పుడు ఏ ప్రాంతంలో ఉండే తీర్థాలు ఆ ప్రాంతంలో ఉంటాయి, పుణ్యక్షేత్రాలు అనేవి. అదే దేవుడు ఫర్ ఎగ్జాంపుల్ శివుడు అనుకోండి, శివుడే అన్ని రాష్ట్రాల్లోనూ శివుడు గుళ్ళు ఉన్నాయి. మనకు చెప్పుకుంటే శ్రీశైలం, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాగే వెంకటేశ్వర స్వామి గుళ్ళు, పెద్ద పెద్ద గుళ్ళే అన్నీ. మన సౌత్ స్టేట్స్ తీసుకుంటే అన్ని స్టేట్స్లోనూ చాలా ప్రముఖమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఉన్నప్పుడు పబ్లిసిటీ ఉంది చూసారా, ఈ పబ్లిసిటీ వల్ల జనాలకి వెర్రెక్కిపోయి అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న గుళ్ళకి ఎక్కడి నుంచో వస్తారు, మనం ఎక్కడో ఉన్న గుళ్ళకి వెళ్తుంటాం. సరే, కొంచెం ఆట విడుపు ఉన్న దగ్గరే ఏముంటాంలే, కాస్త తిరిగి వచ్చినట్టు ఉంటుంది అనుకుని వెళ్తున్నారు. అంటే ఇటు ముక్తి, ఇటు భక్తి, ముక్తి, మోక్షం అన్నీ అన్నట్టుగా వెళ్తున్నారు. ఆట విడుపు కాస్త పిల్లలతో కూడా బాగుంటుందని. అది చివరికి ఎట్లా తిరిగిందంటే వెర్రి పిచ్చిగా అయిపోయింది జనానికి. అంటే అంటే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళే చెప్తారు, ఇప్పుడు 10 సార్లు వెళ్ళాను అరుణాచలం, ఒక 20-30 సార్లు వెళ్ళాను తిరుపతి. ఎందుకండి అవసరమా? ఇప్పుడు మనకి ఏదైనా జీవిత సమస్యలు ఉన్నాయి, ఒక పెద్ద ముడుపు కట్టాము, ఒక పెద్ద మొక్కు మొక్కాము, లేదో స్వామివారికి నేను ఏదైనా సమర్పించుకోవాలనుకున్నాను అన్న సందర్భాల్లో వెళ్తే బాగుంటుంది. దేవుడు అని అంటే ఒక పవిత్రమైనటువంటి స్థలం, పవిత్రమైనటువంటి విషయం. మనకి తోచినప్పుడల్లా వెళ్ళిపోవడానికి అదేంటి పద్ధతి? అంటే విలువ లేదా? అంటే మనకి దేనికి కూడా విలువిచ్చే బుద్ధి మనకు లేదు. ఏది అందుబాటులో ఉంటే దాన్ని చీల్చి చెండాడాలి. అదే జరుగుతుంది. అప్పుడు అరుణాచలం అనేది జన్మలో ఒక్కసారి వెళ్తే చాలు అబ్బా అనుకునే పరిస్థితి నుంచి టైం దొరికినప్పుడల్లా వెళ్ళిపోతున్నారు. దేనికి వెళ్తున్నారు మీరు? ఇన్నిసార్లు వెళ్ళానని చెప్పుకోవడానిక? లేకపోతే వెళ్ళిన ప్రతిసారి మీకు ఏదన్నా పెద్ద పెద్ద కోరికలు తీరిపోతున్నాయా? ఈ రకంగా మీరు ఎన్నిసార్లు వెళ్ళాను, అన్నిసార్లు వెళ్ళాను అని చెప్పడం వల్ల అదొక పబ్లిసిటీ. అంటే ఎక్కువ సార్లు పోవటం అనేది భక్తితో ఏం పోవట్లేదు అంటారా? నాకు ఉద్దేశం అయితే అదే. ఏంటండి భక్తి ఏంటండి అక్కడ? ఎంత భక్తి? నేను భక్తురాలనే, నేను అరుణాచలం వెళ్ళాను, నా జీవితంలో ఒకసారి వెళ్ళాను. ఇప్పుడు ఇలా కొన్ని కొన్ని ప్లేసులు అది ఏమంటారంటే చాలా దాన్ని ఏమంటారు, ఒక అపురూపంగా ఉండాలి ఏదైనా సరే. ఫలానా చోట వెళ్ళొచ్చాము, ఎంత బాగుందో అక్కడ, ఎంత మనశ్శాంతి కలిగిందో, నిజంగా నాకు చాలా ప్రశాంతత కలిగింది అన్న భావనలో నుంచి నేను అన్నిసార్లు వెళ్ళాను అని చెప్పుకునే స్థితికి వచ్చేసారు. నేనైతే ఒక్కసారే వెళ్ళాను. ఇంకా చెప్పాలంటే ఏదైనా మొక్కుందా, ముడుపుందా అంటే వెళ్ళొచ్చు, తప్పులేదు. వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాము, మనకి ఇది అయ్యింది, లేకపోతే అవ్వబోతోంది, లేకపోతే అవ్వాలి అనుకుంటే వెళ్ళండి, మొక్కుకోండి, రండి. కానీ టైం ఉన్నప్పుడల్లా వెళ్ళొస్తున్నారు కదా, అది నాకు ఎందుకో, నా వరకు నాకు దేవుణ్ణి అపవిత్రం చేయడము, లేకపోతే దేవుడిని మనము ఏమంటాము, నా భాషలో చెప్పాలంటే అంత అలుసా అంటామే, అలా అనిపిస్తుంది నాకు. ఎందుకో దేవుడి విషయంలో అలా చేయకూడదు అనిపిస్తుంది. ఒక పవిత్రంగా భావించాలి, పవిత్రంగా వెళ్ళాలి, పవిత్రంగా రావాలి. ఆ మెమరీని మనసులో పెట్టుకోవాలి, ఆ భక్తిభావాన్ని మనసులో పెట్టుకోవాలి, ఆ గౌరవాన్ని ఇవ్వాలి దేవుడికి. మళ్ళీ మనకి ఎప్పుడైనా కష్ట సమయంలో ఏదన్నా ఇదైతే మళ్ళీ వెళ్దాం, తప్పులేదు. కానీ ఇది ఫ్రీక్వెంట్గా టైం ఉన్నప్పుడల్లా వెళ్ళిపోవడం, నిజంగా భక్తి ఉంటే ప్రతిరోజు వెళ్ళొచ్చండి. ఇప్పుడు తిరుపతి నివాసులు ఉన్నారు, అక్కడ ప్రతిరోజు కింద నుంచి పైకి వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. ఎన్నో సంవత్సరాలుగా ఒక ఆయన అయితే కింద నుంచి పైకి రోజు కాలినడకన వెళ్ళేవారట. ఒక ఆయన చాలా పెద్ద వయసు, ఆయన 70+. మొన్న ఆ మధ్య ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఆయనతోటి. అది నిజమైన భక్తి ఉన్నప్పుడు ఏ గొడవ లేకుండా, ఏ బాదరబందీ లేకుండా కాలినడకన వెళ్ళు.
నువ్వు ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు, తనకి తాను కూడా డిస్టర్బ్ అవటం లేదు. నారాయణ నారాయణ అనుకుంటూ కొండెక్కుతున్నారు, దిగుతున్నారు. అలా ఎవరైనా ఉన్నారా పోనీ? ఏమో ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరూ అందరినీ డిస్టర్బ్ చేసుకుంటూ చేస్తున్నారంటారు. అలా అనట్లేదు. ఒక పవిత్రమైన భావానికి దూరం అవుతున్నారు. భగవంతుడికి గౌరవించడం కూడా మర్చిపోతున్నారు. ఆట ఏమంటారంటే ఆటకాయతనంగా, ఇప్పుడు యూత్ చూసుకున్నారంటే ఆటకాయతనంగానే వెళ్తున్నారు చాలామంది. ఏదో నడిచి వెళ్దాం ఎక్సర్సైజ్గా ఉంటుందిరా అనుకుంటూ వెళ్ళేవాళ్ళు సరదాగా ఏ సినిమాకు పార్క్ వెళ్ళినంత అలా వెళ్తున్నారు. ఆ ఫీల్ వెళ్తున్నారు అంటారు. మరి భగవంతుడిని అలా కాదు చేయాల్సిందే. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే అరుణాచలం కూడా 10 సార్లు 20 సార్లు వెళ్ళామని, ప్రతి సంవత్సరం వెళ్తామని, 6 నెలలకు ఒకసారి వెళ్తామని అనేవాళ్ళు కూడా ఉన్నారు. సరే, వాళ్ళ వ్యక్తిగత విషయాన్ని మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ఆ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుంది. ఆ దారి వెంబడి అనేకమైనటువంటి శివలింగాలు ఉంటాయి. వాయులింగము, అగ్నిలింగము, ఇట్లా రకరకాల పేర్లతోటి ఉంటాయి. అవన్నీ చూసుకుంటూ అసలైన అరుణాచలేశ్వరుని దర్శించుకుని రావడం అనేది గిరి ప్రదక్షిణ. అది చేస్తే చాలా మంచిది. తర్వాత అనుకున్నవి నెరవేరుతాయి. ఒక నమ్మకం అనేది ఖచ్చితంగా పెడతారు. కాబట్టి వెళ్తున్నారు, వస్తున్నారు. వెళ్ళే ఆ మధ్యలో చెప్తున్నారు కదా, 13వ కిలోమీటర్ దగ్గర ఒక ముక్తి మార్గం ఉంది. అందులో నుంచి దూరి బయటకు వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళడం అనమాట. అది చాలా చిన్నగా ఉంటుంది. ఒక మనిషి పట్టేంత అంటే ఎంత, ఏదో ఒక పిల్లలు దూరేంత ప్లేసు, లేకపోతే బాగా సన్నగా ఉన్న వాళ్ళు దూరేంత ప్లేస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాల్సిన పని లేదు కదా. ఇప్పుడు అది ముక్తి మార్గం అంటున్నారు. అందులోంచి దూరి బయటకు వస్తే ముక్తి దొరికినట్ట, లేకపోతే రానట్ట, నాకు వాళ్ళ భక్తి ప్రకారం వాళ్ళు అనుకుంటారు మనం అన్నట్టు. సో ఇతను కూడా, ఒక ఆయన కూడా రాజమండ్రికి చెందిన ఆయన, అందులో నుంచి దూరి బయటకు వచ్చే క్రమంలో ఇరుక్కుపోయాడు. ఖచ్చితంగా అది ఇరుక్కుపోయే ఛాన్స్ ఉంది ఆ మోక్ష మార్గంలో. అంతే కదా, చాలా చిన్నది. అది చిన్నదైనప్పుడు నేను చెప్పాను కదా, చాలా సన్నటి పిల్లలు, చిన్న పిల్లలు పడతారు. పెద్దవాళ్ళు, లావుగా ఉన్నవాళ్ళు ఆ పని చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే దూరం అసలు మీరు వెళ్ళాలి, మీరు వెళ్ళకూడదు అన్న రిస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉండాల్సిన అవసరం ఉందా? యాక్చువల్గా అలాంటి ప్లేసుల్లో కొంచెం సెక్యూరిటీ అనేది పెడతారు. మరి ఇక్కడ ఎందుకు లేదనేది నాకు అర్థం కావట్లేదు. అలా ఉన్న వాళ్ళు హెచ్చరిస్తారనమాట. ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దూరకండి, లావుగా ఉన్నవాళ్ళు దూరకండి, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు దూరకండి, ఇలాంటి ప్రికాషన్స్ చెప్తూ ఉంటారు నాకు తెలిసినంత వరకు. మరి ఇక్కడ ఎందుకు లేదనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన చూస్తే పాపం దూరి బయటికి రాలేక ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఊపిరాడదండి. అది ఏంటంటే బాడీని ఒత్తేస్తూ ఉంటుంది. ఒత్తేసినప్పుడు రక్త ప్రసరణ అనేది ఏమవుతుంది, పంప్ అవ్వాలి కదా హార్ట్కి. అవనప్పుడు ఏమవుతుంది, ఊపిరి ఆగిపోతుంది. సో ఆ విధంగా ఆయన పాపం చనిపోయారు. మరి ఇది ముక్తి మార్గంలో నుంచి వెళ్ళాడు కాబట్టి సంతోషించాలా, బాధపడాలా అనేది అర్థం కాని పరిస్థితి. ఏమైనా సరే ఈ మూఢనమ్మకాల వల్ల అలా అవుతుంది. అది ఏంటంటే అది కూడా ఎప్పుడు ఎందుకు దాన్ని నిర్మించారనేది ఎవరికి తెలీదు. దాన్ని కాలక్రమంలో ఇలా మలిచేస్తారు. అదొక ముక్తి మార్గము అంటే పబ్లిసిటీ, ఆ ప్రాంతానికి పబ్లిసిటీ. నాట్ ఓన్లీ అరుణాచల్ ప్రదేశ్, చాలా ఉన్నాయి. ఇప్పుడు వైష్ణవ దేవి ఉంది జమ్మూ కాశ్మీర్, కాట్రా దాటిన తర్వాత పైకి. అది కూడా అంతే, నాకు తెలిసి 14 కిలోమీటర్లో 15 కిలోమీటర్లో ఉంది. కాలినడకనే వెళ్ళాలి. అది కూడా గుర్రాలు ఉంటాయి, కావాలంటే వెళ్ళచ్చు. అక్కడ కూడా సగం దారికి వెళ్ళిన తర్వాత అధకువారి అని చెప్పి ఒకటి ఉంటుంది. అదైతే బండరాళ్ళు మాదిరిగా ఉంటుంది. ఒక పెద్ద బండరాళ్ళు అనమాట. దాని మధ్యలో నుంచి సన్నటి దారి. అది ఎలా ఉంటుందంటే ఇలా వంపు తిరిగి ఇలా ఉంటుంది. ఆ వంపులో నుంచి పాకుతూ దేకుతూ బయటకు రావాలి. అది కూడా అంతే, లావుగా ఉన్నవాళ్ళు ఇరుక్కున్నారంటే రాలేరు. ఇప్పుడు మనకి ఈ మధ్య వీడియో యూట్యూబ్స్లో అట్లా కూడా చూపించారు. ఒక ఆవిడ రాలేకపోతే పీకి లాగి నానా అవస్థ పడ్డారు. ఆ క్రమంలో చేతులు కాళ్ళు ఊడిపోతే పరిస్థితి ఏంటి? భయంతో ఏం చేస్తారు, మనిషి బయటికి రావాలని చెప్పి ఫోర్స్గా లాగితే ఏమవుతుందండి, కండ గబుక్కును ఊడొచ్చింది, చేతులు కాళ్ళు ఊడిపోతాయి. అనవసరమైనది. ఇప్పుడు వెళ్ళండి, ఎవరు పడతారో అందులో పట్టేటట్టు ఉంటే దూరండి, వెళ్ళండి. భక్తి ఎవరు కాదండి. కానీ లావుగా ఉన్న వాళ్ళు అడ్వెంచర్ చేయాలి బలవంతంగా. వెళ్ళేటప్పుడు ఏమవుతుందో తెలుసా వల్లి గారు, మెత్తగా దూరిపోతారు. ఆ శరీరం కదా ఆటోమేటిక్గా మౌల్డ్ అయిపోతుంది ఇలాగా. అది బయటకు వచ్చేటప్పటికి ఇది కింద ప్రెషరు, ఇలా వచ్చేది కిందకి ప్రెషర్ వెళ్తుంది. మళ్ళీ పైకి రావాలంటే ఆ ప్రెషర్ సరిపోదు, అక్కడ ఇరుక్కుపోతూ ఉంటారు, బయటికి రాలేరు. అది కూడా నేను చూశాను. అయితే అక్కడ కూడా అంతే, అక్కడ చాలా బందోబస్తు ఉంటుంది. అక్కడ హెల్పర్స్ ఉంటారు.
చాలా బందోబస్తు ఉంటుంది. మరి అరుణాచలంలో అలా లేదేమో మరి. లేకపోబట్టి అక్కడ వదిలేసినట్టున్నారు. ఎవళ్ళు వెళ్తారు అంటే అది సహజ సిద్ధంగా దైవానుసారం వచ్చిందా లేదంటే మనుషులు క్రియేట్ చేసిందంటారు? అది ఇంతకుముందు మీరు అన్నారు అది. అది నిర్మాణ క్రమంలో అక్కడ ఏదైనా నిర్మాణాలు చేపట్టినప్పుడు లేకపోతే అది ఆ స్థల పురాణం నాకు కూడా అంత బాగా తెలియదు. జనరల్గా అలా ఉంటుంటాయి. ఇప్పుడు నేను అదుకువారి అని చెప్పాను, అది కొండల మధ్యన నిర్మించబడ్డ ఒక టెంపుల్. అంటే అది వెలిసిన దేవత అయినా కానీ నిర్మాణం అనేది ఒక గుడి అనేది నిర్మిస్తేనే కదా అయ్యేది. ఈ అదుకువారి అనే ప్లేస్లో ఏమవుతుందంటే ఒక దీన్ని ఏమంటారు, సత్రం లాగా. అంటే అచ్చంగా చెప్పాలంటే సత్రం అంట. ఒక స్టే ప్లేస్ అది. అందరూ సగం దారికి వచ్చిన తర్వాత అక్కడ రెస్ట్ తీసుకుంటారు, నడుస్తూ ఉంటారు కదా, అక్కడ రెస్ట్ ప్లేస్ అనమాట. అది స్క్వేర్గా ఒక కిందంతా ఫ్లోరింగ్ మంచిగా చేస్తారు, కింద పైన కూడా స్టైర్స్ ఉంటాయి, ఇట్లా 4 పక్కల కట్టి ఉంటారు. అక్కడ దీన్ని ఉంచేశారు. నా ఐడియా, నేను అనుకోవడం, చూశాను కాబట్టి నేను. అది నిర్మాణంలో ఏం చేస్తారంటే దీన్ని, ఈ రాయిని ఇప్పుడు ఏమి చేయటానికి లేదు, దీన్ని ఇలా వదిలేద్దాము అంటే ఎప్పుడో ఎన్నో వందల సంవత్సరాల క్రితం నాడు వదిలేసిన రాయిని కాలక్రమంలో ఇది ఎందుకు ఉంచి ఉంటారు ఇక్కడ పూర్వీకులు, ఇదేమన్నా అయ్యి ఉంటుందా లాంటి గెస్సింగులతోటి సరే దీన్ని కూడా పవిత్రంగానే మనం కొలుద్దాము, మేబీ ఇది రంధ్రం ఉంది కాబట్టి ఇందులోంచి ఇలా వస్తే మనకి మంచిది అవుతుందేమో అన్న దృష్టితో ఆయన పెట్టుంటారా అనేది నా ఆలోచన. నిజంగా స్థల పురాణాలు ఒక్కొక్కళ్ళు ఒకలా చెప్తారు. అందులోంచి దూరి వెళ్తే మనకి మోక్షం అని చెప్పి అక్కడ కూడా చెప్తారు. ఇలా చాలా చోట్ల ఇలాంటివి ఉన్నాయి. మనకి అన్ని చూడలేకపోవచ్చు, కొన్ని అయితే మనం చూసాము. సరే ఏదైనప్పటికీ మేడం ఇట్లా ఎక్కువ భక్తి ఉన్నప్పుడు వాళ్ళు ఏదో నాకు భక్తి కావాలి, నాకు దేవుడు కరుణించాలి, మోక్షం రావాలన్న ఉద్దేశంతో బలవంతంగా కొంతమంది వెళ్తూ ఉంటారు, ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు. సో ఇకనైనా ఇలాంటివి ఆపడానికి ఎలాంటి చొరవ అవసరం అంటారు? ఇప్పుడు ఎవరికి వాళ్ళకే మినిమం సెన్స్ ఉండాలండి. ఇప్పుడు మనకి అందులోకి కుదరదు, మనం ఆగిపోదాం. పిల్లలు దూరారనుకోండి, పిల్లల్ని దూరించండి, అందులో చక్కగా దూర్చి అటు నుంచి మీరు హెల్ప్ తీసుకుని బయటకు లాగండి. సన్నగా ఉన్న వాళ్ళు ఎవరన్నా చెయ్యండి. అసలైన దేవతకి మీరు మొక్కండి, చక్కగా మొక్కండి. ఇలాంటి వాటికి టెంప్ట్ అయ్యి ఏం కాదులే అని దూరిపోతే ఏదైనా జరగచ్చు, మనకు తెలియదు. ఇప్పుడు గుహలాగా ఉందని చెప్పాను, అందులో ఏదైనా చిన్నది ఏదైనా క్రిమి కీటకాలు ఉన్నా అది కుట్టచ్చు కదా, చెప్పలేం. అదంతా అడవి ప్రాంతంగా ఉంటుంది. ఈ అరుణాచలం అనేది కూడా కొంచెం చుట్టూతో అడవి ప్రాంతంగానే ఉంటుంది, ఒక ఇది కాబట్టి ఇలాంటి ప్లేసులో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు భక్తి ఉంటే దేవుడి మీద చూపించండి, కానీ ఇలాంటి వాటికి టెంప్ట్ అవ్వకండి. కావాలంటే దానికి దండం పెట్టుకోండి, మాకు ముక్తిని ప్రసాదించు స్వామి అని. అంటే మీరు ముక్తే కావాలనుకుంటే మరి ముక్తి వాళ్ళకి ఏ రూపంలో కోరుకుంటున్నారు, చావు రూపంలో కోరుకోరు కదా. ఫర్దర్గా జీవితం చివరిలో నాకు మంచి ముక్తిని ప్రసాదించు దేవుడా అని దండం పెట్టుకుంటానికి మాత్రమే వెళ్తారు. మధ్యలో అర్ధాంతరంగా నాకు చంపేసేయి, నన్ను తీసుకెళ్ళిపోని ఎవరో కోరుకోరు. కాబట్టి మీరు అక్కడ దండం పెట్టుకోండి చాలు. అనవసరంగా ఇలాంటివి చేయకండి అడ్వెంచర్స్. దీనివల్ల ఫ్యామిలీ పాపం బాధపడతారు. వైఫ్ పిల్లలు ఉంటే వాళ్ళు, తల్లిదండ్రులు వాళ్ళందరూ బాధపడతారు. ఈ తండ్రి లేక పిల్లలు, భర్త లేక ఆవిడ, వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. మీరు మాత్రం ఏం సాధించారు అందులో దూరి? అనవసరంగా వాళ్ళని అనాథలను చేయటమే కదా. కాబట్టి ఎక్కువ మూఢ విశ్వాసాలకి వెళ్లకుండా వాటిల్ని గౌరవిద్దాం, చక్కగా దండం పెట్టుకోండి, మీ పని మీరు చేసుకుంటూ ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ మేడం.